హాయ్ గైస్, టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 283 అనేది డిస్కస్ చేస్తాం. ఏంటిదంటే మూవ్ జీరోస్. మనకు ఒక అరే ఇస్తాడు, అరేలో కొన్ని జీరోస్ ఇస్తాడు. ఆ జీరోస్ అనేవి లాస్ట్లో యాడ్ అవ్వాలి. దీనికి మనం లాజిక్ ఎలా ఆలోచిస్తామనంటే, ఫస్ట్ దీని యొక్క అరే యొక్క నేను లెంత్ తీసుకుంటా. లెంత్ ఎంత? 5 అన్నమాట. 1 2 3 4 5. ఓకే, ఇఫ్ అది నేను ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేస్తూ వెళ్తా. అది ఒకవేళ జీరో కాకపోతే నేను ఫస్ట్లో యాడ్ చేస్తాను. ఓకే, చేస్తా. ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0, నాకు అవసరం లేదు. సెకండ్ ఎలిమెంట్కి మూవ్ అవుతా. సెకండ్ ఎలిమెంట్ నాట్ 0 కాబట్టి నేను 1 యాడ్ చేసుకుంటా. దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 0, నాకు అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 3, 0 కాదు కాబట్టి యాడ్ చేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది 12ని యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ మిగిలినవి ఇంకా అరే ఆఫ్ లెంత్ అనేది ఫుల్ఫిల్ కాలేదు, మిగిలినవి నేను జీరోస్ పెట్టేసుకుంటాను అనమాట. ఇలాగా ఇది అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. ఇలానే వచ్చింది మనకు. నెక్స్ట్ మూవ్ ఆన్ ద కోడ్కి మూవ్ అవుతాం. గైస్, నేను ఫంక్షన్లో ఫస్ట్ నా అరేని పంపిస్తున్నా. దాని తర్వాత ఇండెక్స్ 0 తీసుకుంటాను. ఇండెక్స్ 0 ఇస్తున్నా. ఫర్ లూప్ యూజ్ చేస్తాను. నేమ్స్ డాట్ లెంత్ వరకు వెళ్ళాలి. ఓకే, నేమ్స్ డాట్ ఐ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎలిమెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలంటే నేమ్స్ ఇండెక్స్ ఆఫ్ ఏ ఇండెక్స్లో స్టోర్ కావాలి. ఫస్ట్ మనం ఇండెక్స్ వాల్యూ ఎంత ఫస్ట్ ఇచ్చినాం 0 ఇచ్చినాం కాబట్టి ఇండెక్స్ 0 ప్లేస్లో మనకి నేమ్స్ ఆఫ్ ఐ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ 0 ప్లేస్లోనే కదా 1 అనేది స్టోర్ అయింది, అలా స్టోర్ అవుతుంది. ఇండెక్స్ని మనం ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఇలా స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం జీరోస్ అనేవి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేసామనంటే వైల్ కండిషన్ ఏంటిది, ఇండెక్స్ లెస్ దెన్ నేమ్స్ డాట్ లెంత్ అంటే అక్కడి వరకు మనం జీరోస్ అనేవి యాడ్ చేయాలి. నేమ్స్ ఇండెక్స్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ ఎంత మనకు 3లో 0 యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతున్నా. నెక్స్ట్ ఇండెక్స్ ఎంత 4 అవుతుంది, 4లో నేను 0 యాడ్ చేస్తున్నా. ఓకే గైస్, ఇలా చెక్ చేస్తామన్నమాట.